తెలిసి తెలవక ఒక్క మాటని 10 మాటలు పడుతున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళు వేసే సెటైర్లు వాళ్ళకే రివర్స్ కొడుతున్నాయి. సీఎం మీద రాయి దాడి డ్రామా అంటున్న పచ్చమందను వైసీపీ లీడర్లు కబడ్డీ ఆడుకుంటున్నారు. దీని గురించి కేతిరెడ్డి సార్ ఏమంటాడో చూద్దాం. సార్ చెప్పండి. అంత ముందు రోజు కూడా చంద్రబాబు నాయుడు ఒక ప్రీ ప్లాన్డ్గా ప్రొవొకేషన్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆయన రోజు నోటికొచ్చినట్లు మాట్లాడుతూనే ఉంటాడు. అయితే ఆ ముందు రోజు ఏమన్నాడు? రాళ్లతో వేయండి అన్నాడు, పాతాళానికి తొక్కేయండి అన్నాడు. ఇవన్నీ ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కాదు. 6 నెలలు కర్రసాము నేర్చుకొని మూలనున్న ముసలమ్మను కొట్టినట్లు 40 ఏళ్ల అనుభవంతో తొక్కేయండి, నలిపేయండి అనే మాటలు నేర్చుకున్నాడు. అదే దెబ్బ ఇక్కడ తగిలినా కానీ డేంజరే, ఇటు కన్ను తగిలినా డేంజర్. అవును సార్. అయితే అదంతా డ్రామా అని ఎర్రిబుక్కు లోకేశం కూడా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు. నేను అడుగుతున్నాను, మీ నాయన ఆడ నిలబెట్టి ఆ నుంచి నువ్వు రాయి ఏడ తగులుతుందో తెలుసా? అమ్మో, ఆ రాయి పోయి ఏ కన్నుకో తగులితే ఇంకేమన్నా ఉన్నదా? ఇప్పటికే ఒక కన్నుకు ఆపరేషన్ అయింది. అవును గాని 3 పార్టీలు కలిసి మిమ్మల్ని ఓడిస్తామని అంటున్నారు. మీరేమంటారు? ఎండాలు కలిస్తే గెలుస్తామనుకుంటున్నారు కానీ జనంతో ఉంటే కలుస్తామనేది వీళ్ళు ఆలోచించడం లేదు. అవును నిజమే కదా. అంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిన్లు వాళ్ళు? అగో అక్కడ అప్పలరాజు సారు గరం ఉన్నాడు. మొన్న చంద్రబాబు ఆయన మీదేవో కామెంట్లు చేసిండు. వాటి గురించి చెప్తాడు కావచ్చు. సార్ మీరు చెప్పండి. ఏమయ్యా చంద్రబాబు, నాకు అర్థం కాదు. 14 సంవత్సరాలను ముఖ్యమంత్రిగా పరిపాలించి ఎంపీకే నాకు అర్థం కాదు. వెర్ ఈజ్ యువర్ మార్క్? అదేంది సార్, ఢిల్లీలో చక్రాలు బొంగరాలు తిప్పిండు కదా, ఇంకేం మార్కు కావాలి మీకు? గతంలో చంద్రబాబు గారు ఒక హామీ ఇచ్చారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాను అని. ఇంటికో ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఆయన కొడుకు మాత్రం ఇచ్చుకున్నాడు ఉద్యోగం. మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ ఇంటికో ఉద్యోగం అంటావా? అది నోరా ఇంకేదన్నా అనేది? అదే నోరుతోని ఇంకా చాలా అంటున్నాడు సార్. మీ నోట్లో సీసం పోస్తాడట. ఏటువై నువ్వు పోసేది నాకు అర్థం కాదు. ఈక ముక్క పీకలేను. బిందెలకు బోగండ్లకు మాటలేసేటోళ్ళ లెక్క ఈ సీసం పోసుడేంది సార్? నిజంగానే ఆయన సీసం తీసుకొచ్చి పోస్తే మీరేం చేస్తారు సార్? నువ్వు నోట్లోనే కాదు, నువ్వు నోట్లో సీసం పోస్తాను అంటున్నావు. మేము అన్ని నవరంధ్రాల్లో కూడా పోసేస్తాం సీసం మేము వస్తే. ఇందులో ఏం మొహమాటమేట్లేదు. ఆయనకంటే ఏం పని పాట లేదు కాబట్టి సీసం పోస్తా రసం పిండుతా అంటున్నాడు. మీరెందుకు సార్ సీసం పోసుడు? ఆల్రెడీ జనాలే పోసిండ్లు ఒకసారి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి పోస్తారు.